హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామ మీడియా. నేను మీ యాంకర్ రామావత్. రాజకీయాలకు దూరంగా రోజా మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నగరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం రోజా గారు ఇప్పుడు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. మొన్నటి వరకు మనం చూసాం, అధికారంలో ఉన్నప్పుడు రోజా గారు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో, ఎలా విరుచుకుపడ్డారో లోకేష్ మీద కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, వీళ్ళ మీద ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ అనేది చేశారు గతంలో ఆర్కే రోజా గారు. బట్ ఆల్ ఆఫ్ సడన్ రీసెంట్ ఎన్నికల్లో ఘోర ఓటమి చెందింది, అంటే ఘోరంగా ఓడిపోయారు. సో ఓడిపోవడంతో ఇప్పుడు ప్రస్తుతం కంప్లీట్గా ఆంధ్ర నుండి డిస్కనెక్ట్ అయిపోయి తమిళనాడులో ఇప్పుడు ప్రస్తుతం ఆమె టెంపుల్ చుట్టూ తిరుగుతున్నారు. ఒకసారి ప్రస్తుత రోజా గారి మీద అనేక రకాల కామెంట్స్ అనేవి వస్తున్నాయి. అంటే ఎన్నికల ముందు రోజా గారు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే ఎన్నికలకు ముందు రోజా గారు ఎలా ఉండేవారు, ఎన్నికల తర్వాత రోజా గారి పరిస్థితి ఎలా ఉంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా నా ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఎన్నికల ముందు రోజా గారు ఎలా ఉండేవారో ఒక్కసారి మనం చూద్దాం. ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేగా విమర్శలతో రెచ్చిపోయిన రోజా. మనందరికీ తెలిసిందే, రోజా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఫైర్ బ్రాండ్. ఇష్టం వచ్చినట్లు బెదరు భయము ఏది లేకుండా ఎవరి మీదైనా సరే కామెంట్స్ చేసేవారు. అది చంద్రబాబు నాయుడు గారా, అది లోకేష్ గారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారా, ఆఖరికి రజనీకాంత్ గారా, ఇలా ఎవరిని కూడా లెక్క చేసేవారు కాదు. జగన్ గారిని ఎవరన్నా ఏమన్నా అంటే, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎవరన్నా ఏమన్నా విమర్శలు చేస్తే వెంటనే ఏమే వాలిపోతారు. వాలిపోయి వాళ్ళ మీద అసలు అద్దు అడుపు అనేది లేకుండా విమర్శలనే చేశారు గతంలో రోజా గారు. సో దానికి ప్రతిఫలంగా ఆమెకు రెండోసారి మంత్రి వర్గం షఫుల్ చేసినప్పుడు ఆమెకు క్రీడాశాఖ మంత్రిగా బాధ్యతలు ఇచ్చారు. క్రీడాశాఖ, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆ మంత్రిగా ఎప్పుడైతే మంత్రిగా ప్రమోట్ అయ్యారో రోజా గారు ఇంకా రెచ్చిపోయి మాట్లాడారు. మామూలుగా రెచ్చిపోయి మాట్లాడడం కాదు, మనం అందరూ చూసుకోవచ్చు. గాడిదిలా 50 ఏళ్ళు వచ్చాయి పవన్ పై రోజా ఒక కామెంట్స్ అనేది మీరందరూ వినే ఉంటారు. ఆ పవన్ కళ్యాణ్కి గాడిదిలా 55 ఏళ్ళు వచ్చాయి, ఆ జగన్ గారి ఇది వేలు మీద ఉన్న వెంట్రుకు కూడా పీకిలేవని, ఇలాంటి కామెంట్స్, అనేక రకరకాల కామెంట్స్, రెడ్ బుక్ సంబంధించిన కామెంట్స్ కావచ్చు, ఇలాంటి రకరకాల కామెంట్స్ అనేది గతంలో ఇదే రోజా గారు చేశారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు సంబరాలు, ఇది చాలా వైరల్ అయింది అప్పట్లో. చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేసిన తర్వాత ఈమె సంబరాలు చేసుకున్నారు, క్రాకర్స్ కాల్చారు. అది ఆ అంశం అనేది అప్పట్లో చాలా వైరల్ అయింది. సో ఇది గతంలో ఆమె చేసిన ఒక సంఘటన. సొంత పార్టీలోనే అసంతృప్తి, టికెట్ రాకుండా విశ్వ ప్రయత్నాలు. సో ఇలా అనేక విమర్శలు చేస్తున్న రోజాకి సొంత పార్టీలోనే, అంటే నగరి నియోజకవర్గంలోనే అనేక మంది ఆమెకు టికెట్ ఇవ్వకూడదని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు ఎలాగైనా సరే ఈసారి రోజాకి నగరి టికెట్ రాకుండా విశ్వ ప్రయత్నాలు చేశారు. బట్ జగన్ గారు ఏం డిసైడ్ అయ్యారో ఏమో కానీ మొత్తానికి రోజా గారికే టికెట్ అనేది ఇచ్చారు. టికెట్ ఇచ్చినా కూడా ఈసారి ఎలాగైనా సరే రోజాను ఓడిస్తామని చెప్పేసి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, నగరి నియోజకవర్గ నాయకులు ఓపెన్ ఛాలెంజ్ చేశారు, ఈసారి రోజాకి ఎలాగైనా మేము ఓడిస్తాము అని చెప్పేసి. సో అందులో భాగంగానే టికెట్ ఇచ్చినా సరే ఆమె ఘోరంగా ఓడిపోయింది. సో ఘోరంగా ఓడిపోయింది. ఓటమి తర్వాత ఇప్పుడు రోజా పరిస్థితి ఏందని ఒకసారి మనం చూసుకున్నట్టయితే, ప్రశాంతత కోసం నగరి వదులు తమిళనాడు బాట. ఇప్పుడు మనం అందరూ చూస్తూనే ఉన్నాం, రెగ్యులర్గా రోజా గారు జస్ట్ ఎప్పుడన్నా మీడియాలోనో ఏదన్నా హైలైట్ అయిందంటే ఏదన్నా ఒక టెంపుల్ దగ్గర మాత్రమే ఆమె కనిపిస్తూ ఉంది, టెంపుల్ దగ్గర మాత్రమే ఆమె దర్శనం దొరుకుతుంది, మీడియా వాళ్ళకు కూడా ఇంక్లూడింగ్. ఇంకెక్కడే కానీ ఆమె కనబడడం లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఏ యాక్టివిటీలోనూ ఆమె పాల్గొనడం లేదు, ఎలాంటి స్టేట్మెంట్లు అనేది ఇవ్వట్లేదు, ఎలాంటి ప్రెస్ మీట్ అనేది కూడా పెట్టట్లేదు. ఆమె జస్ట్ తమిళనాడు చుట్టూ ప్రస్తుతం ఉన్న అనేక టెంపుల్స్ చుట్టూ ఆమె తిరుగుతూ ఉంది ఓడిపోయిన తర్వాత. సో ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలకు ఆమె చాలా దూరంగా ఉంది. రోజా నోటి దూళ్ళ వల్ల ఓడిపోయామని సొంత పార్టీ నేతల్లో గుసగుసలు,
ఇది మటుకు 100కు 100% కరెక్ట్. ఎందుకంటే మన అందరికి తెలిసిందే ఎన్నికల రిజల్ట్ తర్వాత అనేక మంది వైఎస్ఆర్సీపీ నాయకులే మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, మాజీ మంత్రులుగా ఉన్నవారు ఇదే స్టేట్మెంట్లు ఇచ్చారు. మా నాయకులు నోటి దూల వల్లే మేము ఓడిపోయాము అని చెప్పేసి. అందులో ముఖ్యంగా చాలామంది మెన్షన్ చేసింది రోజా గారిని. రోజా గారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, వైఎస్ఆర్సీపీ పార్టీ కొంప ముంచింది అని చెప్పేసి ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తుంటారు. సో ఆడుదాం ఆంధ్ర స్కామ్పై కేసు నమోదు. ఇప్పుడు రోజా గారి చుట్టూ ఈ ఆడుదాం ఆంధ్ర స్కామ్ అనేది చుట్టూ వలలాగా చుట్టుముడుతోంది అనమాట. రీసెంట్గా మనం అందరూ చూసాం, ఆమె మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు ఆమె మీద ఎంక్వైరీ ఉండబోతుంది త్వరలో. అండ్ ఎంక్వైరీ తర్వాత కంపల్సరీ అరెస్ట్ కూడా ఉంటుంది అని చెప్పేసి ప్రస్తుతం చాలా న్యూస్ అయితే హల్చల్ అవుతూ ఉంది. టీటీడీ దర్శనం పేరుతో అవినీతికి పాల్పడ్డారు. కేవలం ఆడుదాం ఆంధ్రాలో మాత్రమే, అంటే ఈ స్కామ్ మాత్రమే కాకుండా టీటీడీలో కూడా దర్శనం పేరుతో అనేక వేల కోట్లు ఆమె అవినీతికి పాల్పడింది అని చెప్పేసి కూడా ఆమె మీద అనేక రకాల ఆరోపణలనే ఉన్నాయి. రీసెంట్గా ఒక న్యూస్ అనేది వచ్చింది, 28,000 మందికి ఆమె దర్శనం కల్పించిందంట గత 5 సంవత్సరాలలో. సో దీంట్లో భారీగా ఆమె అవినీతికి పాల్పడింది, దర్శనం పేరుతో భారీగానే ఆమె డబ్బులు కలెక్ట్ చేసింది అని చెప్పేసి ఇప్పటికీ స్టిల్ ఆమె మీద ఉన్న అతిపెద్ద అభియోగం. సో కేవలం ఆడుదాం ఆంధ్ర అనే కాదు, ఈ టీటీడీకి సంబంధించిన కేసు కూడా, అంటే ఈ టీటీడీకి సంబంధించిన అవినీతి కూడా ఆమెకు మెడకు చుట్టుకునేలా ఉన్నాయి ప్రస్తుతం. ఈ 2 కేసుల్లో ఆమె ఖచ్చితంగా జైలుకు వెళ్ళే పరిస్థితి ప్రస్తుతం ఆమె ఎదుర్కోక తప్పదు. జైలు జీవితం గడపాల్సి వస్తుందన్న భయంతో గుడిల చుట్టూ ప్రదర్శన. రీసెంట్గా ఆమె ఈ 2 అంశాలు బయటకు వచ్చిన తర్వాత కావచ్చు, లేకపోతే అంతకుముందు కావచ్చు, ఎలాంటి ఆటంకాలు జరగకూడదు, జైలు జీవితం నేను గడపకూడదు అని చెప్పేసి ఆమె ప్రస్తుతం అందరి దేవుల దగ్గరికి వెళ్ళి ఆమె చేసిన పాపాలు కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి చాలామంది కామెంట్స్ అనేది చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ ఫోటోలన్నీ బయటకు వచ్చాయో, రోజా గారు ఈ తమిళనాడులో ఈ గుళ్ళు అన్ని దర్శనం చేస్తున్నారు కదా, దర్శనం చేస్తున్న ఈ తరుణంలో చాలామంది ఇదే కామెంట్స్ చేస్తున్నారు, చేసిన పాపాలు కడుక్కోవడానికి గుళ్ళ చుట్టూ తిరుగుతున్న రోజా అని చెప్పేసి కూడా చాలా వెబ్సైట్స్ ఆర్టికల్స్ కూడా రాశాయి. సో ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం రోజా గారికి ఉంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు బీభత్సంగా ఆమె మాట్లాడారు, బీభత్సమైన కామెంట్లు చేశారు. సో అలాంటి రోజా గారు ప్రస్తుతం వచ్చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా ఆమె దొరకని పరిస్థితి. సో చూద్దాం మరి భవిష్యత్ రాజకీయాల్లో రోజా గారు ఎలాంటి అడుగులు వేస్తారో. నిజంగా మళ్ళీ నగరి టికెట్ రోజాకే వస్తుందా? ఇప్పుడు చాలా మార్పులు అనేది జరుగుతూ ఉన్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీలో. నిజంగా మళ్ళీ రోజాకే వైఎస్ఆర్సీపీ టికెట్ వస్తుందా, లేకపోతే వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారా అనేది భవిష్యత్తులో మనకు తేలుతుంది. సో ప్రస్తుతం ఇది ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.